ఇదంతా కోటా శ్రీనివాసరావు గారిది అని మొత్తం. ఆహా, ఈ ఇల్లా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు అనమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడలోని కంకిపాడు అనే గ్రామంలో ఉన్నాను. ఈ ఇల్లు వచ్చేసి కోటా శ్రీనివాసరావు గారు యొక్క ఇల్లు. సో కోటా శ్రీనివాసరావు గారు ఒక భారతీయ నటుడు మరియు రాజకీయ నాయకుడు. సో ప్రధానంగా తెలుగు సినిమా మరియు తెలుగు నాటక రంగంలో తన కృషికి పేరుగాంచిన ఆయన తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. సో కోటా శ్రీనివాసరావు గారు యొక్క ఇల్లు అనమాట ఇదంతా. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. సో ఇక్కడైతే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఒకటేమో వాచ్మెన్ ఉన్నారు. సో ఇంకొక ముసలాం ఎవరో ఉన్నారనమాట. సో ఇదంతా కూడా కోటా శ్రీనివాసరావు గారి స్థలము. సో ఈ స్థలంకి బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది. సో అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో కోటా శ్రీనివాసరావు గారు జన్మించిన తేదీ వచ్చేసి 10 జూలై 1947 కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు. సో 2015లో కోటా శ్రీనివాసరావు గారికి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం అయితే చేశారు. కోటా శ్రీనివాసరావు గారు మనకి 13 జూలై 2025 తెల్లవారుజామున 83 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో తన నివాసంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. సో ఆయన 83వ పుట్టినరోజు తర్వాత కేవలం 3 రోజులకి మరణించారు. సో ఆయన మరణం తెలుగు సినిమాలో ఒక శకానికి ముగింపు పలికింది. సో 4 దశాబ్దాలకు పైగా తన కెరియర్లో రావు గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనకు 2015లో పద్మశ్రీ మరియు ఇదంతా కోటా శ్రీనివాసరావు గారిది అని మొత్తం. ఆహా, ఈ ఇల్లా? ఆహా, కోటా శ్రీనివాసరావు గారి యొక్క తండ్రి పేరు వచ్చేసి కోటా సీతారామ ఆంజనేయులు. సో ఆయన యొక్క వృత్తి వచ్చేసి వైద్యుడు. సో కోటా శ్రీనివాసరావు గారు కూడా ఫస్ట్ వైద్యం అంటే డాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. కానీ కాలేజీలో సో తను వేసిన నాటకాలు మంచి పేరు రావడం వల్ల సో తను యొక్క నటన రంగాన్ని ఎంచుకున్నారు. సో ఆయన వచ్చి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనే డిగ్రీని పొందారు. సో సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. సో ఆయన వచ్చేసి మనకి విలను, క్యారెక్టర్ నటుడు మరియు సహాయ నటుడుగా వంటి వివిధ విభాగాల్లో దాదాపు 9 రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. సో కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు అన్నమాట ఇది. సో రీసెంట్గా ఎప్పుడన్నా విజయవాడ కంకిపాడు వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో హరిహర వీరమల్లులో చివరి సినిమా వచ్చేసి హరిహర వీరమల్లు అంట. సో ఆ వీరమల్లు పార్ట్ 1లో ఒక చిన్న పాత్రలో నటించారు. సో ఒక 2 నెలల క్రితం కోటా శ్రీనివాసరావు గారు ఈ ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే స్టే చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్న బామ్మగారు అయితే మనకు చెప్పారు. సో చూశారు కదా. సో కోటా శ్రీనివాస గారు ఒక నటుడిగానే కాదు, ఒక రాజకీయవేత్తగా 1919, 2004 మధ్య భారతీయ జనతా పార్టీ తరపున విజయవాడలోని తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. సో కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా పరిపాలించారు. సో తర్వాత మళ్ళీ నటనా రంగంలోకి వచ్చారు. సో కోటా శ్రీనివాసరావు గారు తీసిన బెస్ట్ మూవీస్ వచ్చేసి మనకు తెలిసినంతవరకు సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, రెడ్డి, బొమ్మరిల్లు, ఆ నలుగురు, మల్లేశ్వరి, ఆహనా పిల్లంట, ప్రతిఘటన, అతడు వంటి బ్లాక్ బస్టర్ మూవీలలో నటించారు. సో కోటా శ్రీనివాసరావు గారికి రుక్మిణి అనే ఆమెతో వివాహం జరిగింది. సో కోటా శ్రీనివాసరావు గారికి ముగ్గురు పిల్లలు. సో మా కుమారుడు, 2 కుమార్తెలు. సో కుమారుడు కోటా శ్రీనివాసరావు తన కుమారుడితో కలిసి గాయం 2 సిద్ధంలో ఇద్దరు కలిసి నటించారు. సో ప్రమాదవశాత్తు తన కుమారుడు యాక్సిడెంట్లో చనిపోవటం అయితే జరిగింది. సో కోటా శ్రీనివాసరావు గారికి మనం 2012లో ఆయనకు కృష్ణం వందే జగద్గురు చిత్రంలో చేసిన ఆ నటనకి సైమా అవార్డు అనేది లభించింది. అదేవిధంగా 2015లో జాతీయ సినిమాకు చేసిన కృషికి గాను భారతదేశంలోనే 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. సో కోటా శ్రీనివాసరావు గారు చిట్ట తీసిన మూవీ వచ్చేసి హరిహర వీరమల్లు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక నెల క్రితం కూడా కోటా శ్రీనివాసరావు గారిని కలవటానికి అయితే వెళ్ళారు. సో హరిహర వీరమల్లు పార్ట్ 1 ఇంకా రిలీజ్ అవ్వలేదు.
సో హరిహర వీరమల్ పార్ట్ 1లో నటించారు. సో ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు మన కోట శ్రీనివాసరావు గారు. సో 83 సంవత్సరాలు జీవించి రీసెంట్గా తన 83వ బర్త్డే జరిగిన ఒక 3 రోజుల తర్వాత చనిపోవటం అయితే జరిగింది. సో భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా సంతాపం అయితే తెలియజేశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ యొక్క మొత్తం కూడా కోట శ్రీనివాసరావు గారి యొక్క ఆస్తి అన్నమాట కంకిపాడులో. సో దాదాపు 4 ఎకరాలు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంకిపాడు రోడ్డు ఉంది కదా, రోడ్డు దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి బ్యాక్ సైడే ఉంటుంది. సో కోట శ్రీనివాసరావు గారికి ఉన్న చిన్నప్పటి జ్ఞాపకార్థమైన ఆస్తి. సో ఇది ఇప్పటికీ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈ యొక్క ప్రదేశానికి అప్పుడప్పుడు కోట శ్రీనివాసరావు గారు వస్తూ వెళ్తూ ఉంటారంట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.